హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ రెడ్డి లండన్ బ్లాగ్స్. సో ఈ క్రిస్మస్కి మేమైతే బర్మింగం వెళ్ళామన్నమాట మా మామ వాళ్ళ ఇంటికి. సో అక్కడ వచ్చేసి మా అత్త డెజర్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు క్రిస్మస్ స్పెషల్గా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ డెజర్ట్ వచ్చేసి ఇటాలియన్ డెజర్ట్ అనమాట. బట్ మనకి ఇండియాలో కూడా డిమార్ట్లో ఆల్మోస్ట్ వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. డిమార్ట్ అని, పశుపతి, అదేవిధంగా రిలయన్స్ మార్ట్, వీటిలో అంతా సూపర్ మార్కెట్స్లో అన్నింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని మనం ఈజీగా తీసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అసలు చాలా సింపుల్. టేస్ట్ వైజ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఈ ఎవాపరేటెడ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్, అదేవిధంగా డబుల్ ఫ్రెష్ క్రీము, వీటన్నిటిని మనము ఓపెన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. సో వాటన్నిటిని ఓపెన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్న తర్వాత నేను మీకు ఏదైతే బ్రెడ్ చూపించానో అది ప్లెయిన్ బ్రెడ్డే, కేక్ అంటారు దాన్ని. సో ప్లెయిన్ కేకే. సో ఆ కేక్ని ఇలాగ ఫోక్తో లేదంటే ఏదైనా ఒక పుల్ల తీసుకొని కూడా మీరు బాగా ఇలాగ గుచ్చేసారు అంటే మనం ఏదైతే ఈ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నది దానిపైన వేస్తామో అది మొత్తం అంతా కూడా కేక్ మొత్తం పీల్ చేసుకొని లోపల వరకు అది ఇంకిపోవడం వల్ల మనకి తినేటప్పుడు బాగా జ్యూసీగా చాలా కేక్ మొత్తం కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి. కండెన్స్డ్ మిల్క్, ఎవాపరేటెడ్ మిల్క్, ఫ్రెష్ క్రీము. తర్వాత మేము ఇండియన్ ఫ్లేవర్ రావాలి అన్నసని సో ఇందులోకి ఒక 2 స్పూన్స్ అయితే మ్యాంగో ఫ్లేవర్ పల్ప్ అయితే యాడ్ చేసాము. సో మీకు అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, అది ఆప్షనల్. రిమైనింగ్ ఐటమ్స్ మాత్రం కొద్దిగా మ్యాండేటరీ అనమాట. అవి వేసుకుంటేనే మనకి ప్రాపర్ రెసిపీ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా కేవరా వాటర్ కూడా వేసుకున్నాం అనమాట. సో నార్మల్గా ఇది బిర్యానీస్లోకి వాటిలోకి యూస్ చేస్తారు. సో మనం ఇందులో ఇది వేసుకోవడం వల్ల మెయిన్ ఫ్లేవర్ అయితే దీని నుంచే వస్తుంది. మనకి మంచి టేస్ట్, స్మెల్ అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా వేసేసుకున్న ఈ ఐటమ్స్ అన్నిటినీ మిక్స్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్న కేక్ పీసెస్ పైకి ఒకదానిపైకి ఒకటి మనము అరేంజ్ చేసుకుంటూ వేసేసుకోవడమే. సో ఇది వేయడానికి ముందుగా మీ దగ్గర మీరు ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని కూడా ఆ కేక్స్ అన్నిటిని ఒకసారి వెట్ చేసుకుంటే కూడా మంచిదే. సో ఎవరైతే ఎక్కువ స్వీట్ అనేది ఇష్టపడతారో వాళ్ళు, లేదు అలా కాదు అంత స్వీట్ వద్దు అనుకునే వాళ్ళైతే సో నార్మల్గా ఇలాగ మనం ఆల్రెడీ ఫోక్తో దాన్ని గుచ్చేసుకొని ఉంటాం కాబట్టి ఎలాంటి షుగర్ సిరప్ అవసరం లేదన్నమాట. ఇలాగ జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్గా పెట్టేసుకొని మొత్తం అంతా ఈ క్రీమ్తో మనము ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని మొత్తం అంతా కేక్ మొత్తం మీద అంతా వేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో ఇలా వేసుకున్న దాన్ని ఓవర్ నైట్ మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇది అవుట్ సైడ్ అయితే ఉంచకూడదు అనమాట, ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్ వేస్తాం కదా. సో మిల్క్ వేయడం వల్ల మనకి పాలు అనేది విరిగిపోవడం జరుగుతుంది, లేదంటే కొద్దిగా స్పాయిల్ అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి బెటర్ ఏంటంటే ఇలాగ వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ దీన్ని మంచిగా ఏదైనా లిడ్తో కవర్ చేసేసి, లేదంటే ఫాయిల్ పేపర్ అయినా ర్యాప్ పేపర్ అయినా ఏది ఉంటే దాంతో మీరు నీట్గా కవర్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో వదిలేసినారంటే నైట్ మొత్తం ఈ కేక్ మొత్తం ఆ సిరప్ మొత్తాన్ని పీల్ చేసుకొని మార్నింగ్ కల్లా మనకి మంచి ఫ్లేవర్, అదేవిధంగా టేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగ ఓవర్ నైట్ అంతా మనం ఉంచేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మరుసటి రోజు తీసేసుకొని బయటికి కొద్దిగా మిగిలిన సిరప్ ఏదైతే ఉందో సో దాన్ని మనం మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డేకి మీరు దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రాగా మిగిలిపోయినట్లయితే కీర్ చేసుకున్నప్పటికి కీర్లోకి, లేదంటే చక్కెర పొంగల్ చేసుకున్న వేటిలోకైనా సరే వేసుకోవచ్చు అనమాట. మిల్క్ ప్రొడక్ట్సే కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే ఓవర్ నైట్ మేము ఫ్రిడ్జ్లో ఉంచేసి మార్నింగ్ తీసామన్నమాట. ఇది షేప్ చూడడానికి మీకు కొద్దిగా ఏంటి ఇలా ఉంది అనుకోవచ్చు, కానీ టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, మస్ట్ ట్రై రెసిపీ అనమాట. సో ఇలాగ రిమైనింగ్ మిగిలిన ఈ మిల్క్ సిరప్ మొత్తాన్ని కూడా మేము ఇలాగ పైన వేసేసుకున్నాము. ఆ తర్వాత దీనిపైకి మీరు టాపింగ్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఫ్రెష్ క్రీమ్ తీసుకొని డిజైన్ వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో లేదంటే దీనిపైకి ఏదైనా స్ప్రింకిల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట. సో ఇదే అనమాట డెజర్ట్. దీని పేరు అయితే నేను టైటిల్లో యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.